Welcome to Omsis My School. Hi viewers, how are you? Okay. Today we are discuss degrees of comparison. Degrees of comparison. This is for all the competitive examination, TET, DSC, some other constable examinations. They will be given. పాస్ట్ డిగ్రీ, కంపేర్ డిగ్రీ, సూపర్ డిగ్రీ. డిగ్రీలో కూడా వస్తుంది మనకి. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వస్తుంది. ఇంటర్మీడియట్లో లేకపోయినా ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. ఒకవేళ ఇస్తే కనుక రాసేటట్లుగా మనం ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ హ్యావ్ టు రెడీ టు రైట్. ఓకే, యూ మస్ట్ లెర్న్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఓకే, so far you are so many members watching videos, very good, and subscribe, very nice, and keep it up and watching, you will get the so many videos. And subscribe the Omsis My School channel and like and share it to your friends and relatives. Okay, today you can see the degrees of comparison. How many types? 3 types. Positive degree, positive degree, comparative degree, superlative degree. Positive degree, comparative degree, superlative degree. Okay, this is for the 1 mark for the intermediate and other competition exam also. So positive degree describe the one person, and compare degree describe the two person, the two things, two places. Superlative degree describe the more than two things, places. అంటే ఒక వ్యక్తికి చెప్పేటప్పుడు పాజిటివ్ డిగ్రీ, ఇతర వ్యక్తులను కంపేర్ చేసినప్పుడు కంపేర్ డిగ్రీ. సూపర్లేటివ్ అనేది మోర్ దాన్ టూ ప్లేసెస్, థింగ్స్, అన్ని విషయాల్లో సూపర్లేటివ్ ద బెస్ట్ అని అర్థం. సో ఇది ఎగ్జామ్లో మనకి ఏ విధంగా అడుగుతాడు. సో మనం ఇప్పుడు చూసినట్లయితే positive degree, PD means positive degree, CD comparative degree, SD superlative degree. Positive degree, comparative degree, S for superlative degree. First of all you have to adjectives, దాన్ని ఏ విధంగా మనం మారుస్తాం. సపోజ్ టాల్ ఉందనుకోండి, ఇక్కడ ఏమవుద్ది, టాలర్. సూపర్లేటివ్ డిగ్రీ ఏమొస్తుంది, టాలెస్ట్. ఇది తెలుసుకోవాలి. ఇది తెలియకపోతే మనం చేంజ్ చేయలేం. బిగ్ ఉంది, ఏమవుద్ది, బిగ్గర్. బిగ్గెస్ట్ ఏమవుద్ది, బిగ్గెస్ట్. సో ఇలాగా మనం పాజిటివ్ డిగ్రీలో ఎలా వస్తుంది, కంపేర్ డిగ్రీ ఎలా వస్తుంది, సూపర్ డిగ్రీ ఎలా వస్తుంది, ఇవి తెలుసుకోవాలి, యాడ్జెక్టివ్స్. అలాగే ఇక్కడ బ్యూటిఫుల్ ఉంది, ఏం రాస్తాం బ్యూటిఫుల్కి, మోర్ బ్యూటిఫుల్. దీనికి ఏం రాస్తాం, మోస్ట్ బ్యూటిఫుల్ అలా రాయాలన్నమాట. అంటే ఇక్కడ ఎందుకు ఇలా రాసామంటే మోర్ దెన్ 1 or 2 సిలబుల్స్ సంఖ్య దాటితే మనకి మోర్ దెన్ మోస్ట్ ఉపయోగిస్తాం. అలాగే బ్యాడ్, worst, గుడ్ ఏమంటాం, బెటర్, బెస్ట్. సో learn this type of, first of all, before going to change the positive degree, so compare degree, super degree, ఈ మార్చేటప్పుడు ముందర మనం ఇది తెలుసుకోవాలి. ఇంకా చాలా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇచ్చాను మీకు. సో ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం. డైరెక్ట్గా ఇందులో ఎలా మార్చాలి, ఏ విధంగా మార్చాలి చూద్దాం. పాజిటివ్ డిగ్రీలో మనకి హియర్ 3 మోడల్స్ ఆర్ దేర్. మనకు 3 మోడల్స్ ఉంటాయి. మోడల్ 1, నో అదర్ యాజ్, ఇది పాజిటివ్ డిగ్రీలో. తర్వాత
దాన్ ఎనీ అదర్, దాన్ ఎనీ అదర్. నెక్స్ట్ ద. దిస్ ఈజ్ ద ఫార్ములా. రైట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. మీరు రాసిన తర్వాత రబ్ చేస్తారు. నో అదర్ యాజర్ లేదా సో ఎస్ ఇలా కూడా రాసుకోవచ్చు దీని ప్లేస్లో. సో ఎస్ అంటే ఇది లేకపోతే అది, రెండు రాసేయకూడదు, ఇది ఒకటి కానీ ఇది రాయాలి. యాజాజ్ కానీ సో యాజ్ కానీ రాసుకోవచ్చు. దిస్ ఈజ్ అ ఫార్ములా మోడల్ 1. మోడల్ 1 ఇది మనకి మోడల్ 1లో చెప్తాం. దాన్ ఎనీ అదర్ కంపేర్ డిగ్రీలో, సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది దా. ఈ ఫార్ములా రాయండి మీ నోట్స్లో. ఏంటిది? నో అదర్ యాజెస్ లేదా సో ఎస్ ఏదో ఒకటి రాయాలి. దాన్ ఎనీ అదర్ దా. పాజిటివ్ డిగ్రీలో నో అదర్, కంపేరిటివ్ డిగ్రీలో దాన్ ఎనీ అదర్, సూపర్లేటివ్ డిగ్రీలో దా. సరే ఓకే. ఇప్పుడు మనం ఈ 3 ఇక్కడ నో అదర్లు అడిగినప్పుడు చేంజ్ ఇన్ టు కంపేరిటివ్ డిగ్రీ అన్నప్పుడు దాన్ ఎనీ రాయాలి. ఒకవేళ దాన్ ఎనీ అదర్ సెంటెన్స్ ఉంటాయి కనుక మధ్యలో చేంజ్ ఇన్ టు సూపర్లేటివ్ డిగ్రీ అన్నప్పుడు దా కలపాలి. ఒకవేళ వాడే సూపర్లేటివ్ డిగ్రీ ఇచ్చి ఇందులో దా ఉందంటే చేంజ్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ అన్నప్పుడు నో అదర్ అడగాలి. సో అంతేగాని ఇది అడిగితే వేరేదని రాయకూడదు. ఏదైతే ఇందులో అడిగితే అదే రాయాలి. సూపర్లేటివ్ ఉన్నప్పుడు దా రావాలి. ఇప్పుడు ఆ సెంటెన్స్లో నో అదర్ గా ఉన్నప్పుడు దాని అదర్ ఉన్నప్పుడు మాత్రమే. సో దిస్ ఇస్ ద లింక్ అప్ ఫార్ములా. ఇందులో అడిగితే ఇందులో మార్చాలి, ఇది అడిగితే ఇది మార్చాలి, ఇది రాయాలి. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద మోడల్ 1. సో మనం ఏ విధంగా మార్చి చూద్దాం ఒకసారి. ఒక సెంటెన్స్. No other boy in the class is. చూడండి, దిస్ ఇస్ ద సింగులర్. ఫస్ట్ మోడ్లో సింగులర్లో ఉంటుంది. ఈజ్ చెప్పాను కదా. యాజ్ క్లెవర్ యాజ్ రవి. యాజ్ క్లెవర్ యాజ్ రవి. చూడండి మనం నో అదర్ని ఎలా ఒప్పించాము, అలా ఇచ్చేసాము. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ అని చూడండి ఇక్కడ సింగులర్. ది సెంటెన్స్ ఎంటైర్లీ సింగులర్లో యూజ్ చేస్తాం. మోడల్ 1లో సింగులర్ మొత్తం. ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ రవి. సో దీన్ని ఇచ్చి చేంజ్ ఇంటూ కంపేరిటివ్ డిగ్రీలో మార్చమన్నప్పుడు ఎలా మార్చుతాం, కంపేరిటివ్ డిగ్రీలో మార్చుకున్నప్పుడు మనం ఏ విధంగా మారుతాం చూద్దాం. ఫార్ములా చెప్పలే, ఫార్ములా అలా ఉంచేద్దాం. సో ఇది ఇప్పుడు ఎందులో ఉంది? పాజిటివ్లో ఉంది. కంపేరిటివ్ డిగ్రీ అంటే దాన్ ఎనీ అదర్లోకి మార్చాలి మనం. దాని ఎనీ అదర్ మార్చాలి. ఇప్పుడు చూడండి, రవి తీసుకురండి ఇక్కడికి. రవి ఈజ్ చూడండి మనకి 3 ఓపెన్ పాజిటివ్ డిగ్రీలో క్లెవరర్, క్లెవరెస్ట్. అప్పుడు ఏమొస్తుంది? క్లెవర్ ప్లేస్లో క్లెవరర్. దీన్ని ఉపయోగించింది. దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. అది రవి ఈజ్ క్లెవరర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. సో ఈజ్ అనేది అలాగా సింగులర్గా మనకి ఎక్కడ బాయ్స్ అనలేదు, బాయ్ అన్నాం అంతే. ఇక్కడ ఎస్ ఉందా లేదు చూసుకోవాలి మళ్ళీ. సో దాన్ ఎనీ అదర్ చూసి ఎలా యూజ్ చేసామో ఇక్కడ నో అదర్, ఇక్కడ దాన్ ఎనీ అదర్ ఎలా యూజ్ చేసి చూసుకోండి. అది ఈ ఫార్ములా మొత్తం అవే రావాలి. నో అదర్ కానీ దాన్ ఎనీ అదర్ కానీ దా రావాలి. సో రవి ఈజ్ క్లెవరర్. చూడండి ఇక్కడేం క్లెవర్, ఓన్లీ క్లెవరర్ అయింది కంపేరిటివ్ డిగ్రీ కాబట్టి. సో మళ్ళీ ఇక్కడ ఏం ఉపయోగించాం? దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. సరే సూపర్లేటివ్లో చూద్దాం ఇప్పుడు. సూపర్లేటివ్ రవి ఈజ్ ఏం ఉపయోగించాలి ఇప్పుడు?
Ravi is the cleverest boy in the class. అది Ravi is the cleverest boy in the class. అలా మనం రాయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ మోడల్. సో ఫస్ట్ మోడల్ అందరికీ అర్థమైందా? మీరు నోట్స్లో రాసుకోండి. సెకండ్ మోడల్, మోడల్ టూ చూద్దాం. పీడి అంటే ఏంటి? పాజిటివ్ డిగ్రీ. మోడల్ టూలో ఏమొస్తాయి? వెరీ ఫ్యూ ఆర్ ఫ్యూ అదర్. వెరీ ఫ్యూ యాజెస్, ఇది కామన్. యాజ్ నెక్స్ట్ కంపేరిటివ్ డిగ్రీ దెన్ మోస్ట్ అదర్, సూపర్లేటివ్లో ఏమొస్తుంది? సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ద సూపర్లేటివ్ వస్తుంది. వన్ ఆఫ్ ద. చూడండి మోడల్ టూలో వెరీ ఫ్యూ యాజెస్ ఆర్ సోయస్, దాన్ మోస్ట్ అదర్, దాన్ మెనీ అదర్. మోస్ట్ అదర్ ప్లేస్లో మెనీ అదర్ అని కూడా రాయొచ్చు. వన్ ఆఫ్ ద. వన్ సెకండ్ ఫార్ములా టూ, వెరీ ఫ్యూ ఆర్ యాజెస్ అండ్ యాజెస్, దాన్ మోస్ట్ అదర్, వన్ ఆఫ్ ద. దిస్ ఈస్ ద ప్లోరల్. చూడండి మోడల్ వన్ సింగులర్, మోడల్ టూ ప్లోరల్. ఎస్ వస్తుంది ఇక్కడ. బాయ్స్ అన్న బాయ్ ఇన్ ద క్లాస్ అన్నా, బాయ్స్ ఇన్ ద క్లాస్ అన్నావు. ఆ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి వెరీ ఫ్యూ సిటీస్ in the world. Very few cities in the world are, చూసారా ప్లోరల్ అనేది ఆర్. యాజ్ చూడండి as big as Mumbai. చూడండి ఇక్కడ వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ప్లోరల్ ARER యాజ్ బిగ్ యాజ్ ముంబై. అది వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ద వరల్డ్ ప్లోరల్. సెకండ్ మోడ్ మొత్తం కూడా ప్లోరల్ వస్తుంది. జాగ్రత్త చూడండి. ARER యాజ్ బిగ్ యాజ్ ముంబై. దీని ఇందులో మార్చినప్పుడు దాన్ మోస్ట్ అదర్ రాసుకోండి. దాన్ మోస్ట్ అదర్ అందులో మార్చుదాం. అప్పుడు ముందర ఎవరు తీసుకురావాలి? ఇక్కడ ముంబై. ముంబై ఈజ్, సో బిగ్ అన్నాడు కదా, ముంబై ఈజ్ బిగ్గర్ దాన్ most other cities in the world. అది అలా మార్చుకోవాలి. దాన్ మోస్ట్ అదర్ సిటీస్ ఎస్ పెట్టాలి. ఇక్కడ సింగులర్ వర్డ్, ఇక్కడ మాత్రం ఎస్ ఉండాలి. సో మోడల్ వన్లో బాయ్ ఇన్ ద క్లాస్ అనగానే బాయ్స్ ఇన్ ద క్లాస్ అనలేదు మోడల్ వన్లో. సో అలాంటిది ఇది మోడల్ టూ. ఓకే, లేకపోతే ఇక్కడ చూడండి రవి ఈజ్ క్లెవరర్ దాన్ మోస్ట్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. అది ప్లోరల్లో చెప్పవలసి వస్తాయి అబ్బాయి మీద. సో సిటీని తీసుకున్నాం కాబట్టి ముంబై ఈజ్ బిగ్గర్ దాన్ మోస్ట్ అదర్ సిటీస్ ఇన్ ద వరల్డ్. దిస్ ఈజ్ అ ప్లోరల్. సో ఇది మెయిన్ ఎగ్జామ్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ ఇది అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్లోరల్తో రాస్తేనే మార్క్ ఇస్తాడు, అది పోద్ది. సిటీస్ ఇన్ ద వరల్డ్. దీన్ని చేంజ్ ఇంటూ సూపర్లేటివ్ డిగ్రీ అంటాడు. ఇది ఇచ్చేసి ఈ సెంటెన్స్ ఇచ్చేసి దాని మోస్టర్ ఎందులో ఉంది, సెకండ్ మోడల్లో ఉంది అంటే సూపర్లేటివ్ డిగ్రీలో ఏమొస్తుంది? వన్ ఆఫ్ ద. ఒకవేళ వన్ ఆఫ్ ద ఇచ్చాడని సెంటెన్స్ చేంజ్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ అన్నప్పుడు వెరీ ఫ్యూతో స్టార్ట్ చేయాలి. లేకపోతే వెరీ ఫ్యూ సిటీస్
ఇందా చెప్పాం కదా, వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ద వరల్డ్ యాజ్ బిగ్ యాజ్ ముంబై అని ఇచ్చేసి చేంజ్ ఇంటూ కంపారిటివ్ డిగ్రీ అన్నప్పుడు ఇందులో మార్చాలి. లేదా ఇది ఇచ్చాడు అనుకోండి, ఇది ఇచ్చాడు అనుకోండి, సపోజ్ చేంజ్ ఇంటూ సూపర్లెట్ డిగ్రీ ఉన్నప్పుడు ఇందులో మార్చాలి. వాడు తెలుగుగా రకరకాలుగా అడుగుతాడు. బ్రాకెట్లో ఇలా ఇచ్చేసి బ్రాకెట్లో కంబైన్ ద సెంటెన్స్ వన్ ఆఫ్ ద అంటాడు. అది చేంజ్ ఇంటూ సూపర్లెట్ డిగ్రీ అనుకుంటే తెలుగుగా కంబైన్ ద సెంటెన్స్ వన్ ఆఫ్ ద అంటాడు. అప్పుడు సూపర్లెట్లో రాయాలి అనుకుని మనం రాయాలి. అలా కూడా అడుగుతాడు, రకరకాలుగా అడిగే అవకాశం ఉంది. సో సూపర్లెట్లో మార్దాం. రాసేసుకున్నారు అది? ఓకే. ముంబై ఈజ్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, ఇక్కడ వన్ ఆఫ్ ద biggest cities in the world. So Mumbai is, చూసారు ఎలా కలిపాము? ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. అది ఈ సిటీస్ ఎస్ అనే పదం ఖచ్చితంగా రావాలి. సో అందుకే దీని ఏ మోడల్ ఉన్నో సెకండ్ మోడల్ మొత్తం కూడా ప్లోరల్ ఉంటుంది, బహువచనం. ఫస్ట్ మోడల్ సింగులర్, సెకండ్ మోడల్ ప్లోరల్. ఎస్ అనేది యాడ్ చేయాలి. సో అనేక సిటీస్ ఉన్నాయి అని అర్థం. అన్ని సిటీలో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అని అర్థం. సో ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. అది ఎస్ అనేది కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఎప్పుడు వెరీ ఫ్యూ దాన్ మోస్ట్ అదర్ ఇలాంటి ఇచ్చినప్పుడు మాత్రమే ఎస్ ఉండాలి. అవి లేకపోతే నో అదర్ ఉన్నప్పుడు ఎస్ రాకూడదు. నో అదర్ దాన్ ఎనీ అదర్ దా ఉన్నప్పుడు ఎస్ రాకూడదు అసలు. ఓకే, రైట్ డౌన్ యువర్ నోట్స్. లాస్ట్ మోడల్ చూద్దాం. ఓకే, హ్యావ్ ఐ అండర్స్టూడ్? ఓకే, యూ క్యాన్ సీ లాస్ట్ మోడల్. లాస్ట్ మోడల్ మనకి నాట్ సో ఎస్ ఆర్ యాజ్ కంపారిటివ్లో దాన్ ఒకటి వస్తుంది, ఇక్కడ రాదు. చూసారా, రెండు ఉంటాయి. నాట్ యాజ్ ఆర్ సో యాజ్. సిడీలో దాన్, సిడి అంటే కంపేర్ డిగ్రీ. సో సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు మనకి ఎప్పుడు నాట్తో వచ్చినప్పుడు ఇక్కడ. సో మనకి ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి, సమ్ అదర్స్ ఉంటాయి. అవి ఇంకా హైలీ కాంపిటేటివ్లో మనకి అడుగుతాడు. సో ఫర్దర్గా మనకి అవి కూడా చూద్దాం త్వరలో. ప్రస్తుతానికి ఈ మూడు నేర్చుకోండి. ఈ మూడు బాగా వస్తే సమ్ అదర్ బాయ్స్ అలా ఉంటుంది ఇంకో మోడల్. అది నెక్స్ట్ కాంపిటేటివ్ మోడల్లో మనం అది ఇంకా డీప్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇవి వచ్చేయాలి మూడును. ఈ మూడు వస్తే అవి వస్తాయి. సో నాట్ సో యాస్ దాన్. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటలీ ఈజ్ not as big as Italy is not as big as America. సో కంపారిటివ్లో మార్చాలి. అలా ఇచ్చినప్పుడు నాట్ యాజ్ అన్నప్పుడు చేంజ్ ఇంటూ కంపారిటివ్ అయినప్పుడు అమెరికా ఈజ్ బిగ్గర్ దాన్ ఇటలీ. బిగ్గర్ దాన్ ఇటలీ. చూసారా, సింపుల్గా ఉంది. నో సూపర్లేటివ్ డిగ్రీ. ఇలా ఎగ్జామ్ ఎలా కడతారంటే అమెరికా ఈజ్ బిగ్గర్ దాన్ ఇటలీ అని ఇచ్చేసి బ్రాకెట్లో యాజ్ బిగ్ యాజ్ అని ఇస్తాడు. అప్పుడు ఇందులో రాయాలి, అంటే పాజిటివ్ డిగ్రీ. ఇటలీ ఈజ్ నాట్ యాజ్ బిగ్ యాజ్ ఆర్ సో బిగ్ యాజ్ ఏదైనా రాయొచ్చు. సో యాజ్ రాయొచ్చు, సో యాజ్ కూడా రాయొచ్చుకోవచ్చు, ఏం కాదు. ఇటలీ ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ అమెరికా ఈజ్ బిగ్గర్ దాన్ ఇటలీ. ఇలా మనకి ఇది ఈజీగా ఉంటుంది. మోడల్ 2లో మోడల్ 3 చాలా ఈజీ. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. రమేష్ ఈజ్ నాట్
so great Mahesh. Ramesh is not so great as Mahesh అని ఎలాగించినప్పుడు చేంజ్ ఇంటూ కంపేర్ అయినప్పుడు సూపర్లేట్ ఉండదు దీనికి. సో మహేష్ ఈజ్ ఏమొస్తుంది, మహేష్ ఈజ్ గ్రేటర్ దాన్ రమేష్, గ్రేటర్ దాన్ రమేష్. సో ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు. మోడల్ 1 మళ్ళీ చెప్పండి ఒకసారి. మోడల్ 1 నో అదర్ యాజెస్ దాన్ ఎనీ అదర్ ద, అలా గుర్తుపెట్టు. మోడల్ 1 నో అదర్ యాజెస్ ఆర్ సోయస్ దాన్ ఎనీ అదర్ ద. మోడల్ 2 వెరీ ఫ్యూ ఆర్ సోయస్ ఆర్ యాజెస్, యాజెస్ గుర్తుపెట్టుకోండి. వెరీ ఫ్యూ యాజెస్ దాన్ మోస్ట్ అదర్ వన్ ఆఫ్ ద, అంటే 3 పీడి సిడి ఎస్డి అని. వెరీ ఫ్యూ దెన్ మోస్ట్ అదర్ వన్ ఆఫ్ ద, అది మోడల్ 2లో ప్లోరల్. మోడల్ 3 నాట్ సో ఎస్ దాన్, దెర్ ఈజ్ నో సూపర్లేట్ డిగ్రీ. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద కంపారిజన్ degrees of comparison for all the competitive examination and first year also. Okay, please learn properly, listen. We have to understand, you could understand while you're listening. ఒకసారి ఇంకోసారి వినడం వల్ల మీకు బాగా అర్థమవుతుంది. దెన్ ప్రాక్టీస్ యువర్ బుక్స్ and get the knowledge. Okay, subscribe the channel OMSI's My School and share your friends. Okay, thank you, bye.